అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. చాలా రోజులైపోయిందండి లాంగ్ వీడియో పోస్ట్ చేసి. బట్ షార్ట్ వీడియోస్ అయితే అప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాను, కానీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదరట్లేదు. పిల్లలకి ఒంట్లో బాగోపోవటము, నాకు ఒంట్లో బాగోపోవటం, లేదా మా వారికి ఒంట్లో బాగోపోవటం, మేమందరము శుభ్రంగా ఉంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం, అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఊరెళ్ళి రావటం ఇలాగ సరిపోతుందన్నమాట. కుదరట్లేదు. బట్ ఈ మధ్యలో లాంగ్ వీడియోస్ చేయలేకపోయానన్న బాధ, ఇంకోటి షార్ట్ వీడియోస్ ఎలాగైనా కనీసం షార్ట్ వీడియోస్ అన్నా పోస్ట్ చేయాలనేసి నేను పోస్ట్ చేస్తున్నాను. మొన్న షార్ట్ వీడియోస్లో మా అమ్మగారికి బాగోలేదు, ఒంగోలు వెళ్ళొచ్చామన్నాను కదండి. మా అమ్మగారు లేరు. ఫ్రైడే నైట్ మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారనమాట. ఆ భగవంతుని సన్నిధికి చేరుకున్నారు. మా అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఏదో ఒకటి ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. నెగిటివిటీ మన సరౌండింగ్స్ మొత్తం స్ప్రెడ్ అయ్యిందా ఏంటి అన్నట్లు అనిపిస్తుంది. బట్ మనకి కష్టాలు, బాధలు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే మనం దాని గురించి ఆలోచించి కృంగిపోకుండా స్ట్రాంగ్గా నిలబడి దాన్ని ఎలా రెక్టిఫై చేసి మనం బయటకు రావాలి, నార్మల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అని నేను ఆలోచిస్తాను. బాధ ఉంటుంది, బట్ ఆ బాధలోనే ఉండిపోకూడదు మనం. ఒక హెల్త్ ప్రాబ్లం అయినా, ఒక ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, ఏదైనా సరే నేనైతే అలాగే అనుకుంటున్నాను. ఈరోజు అయితే సాటర్డే అనమాట. సాటర్డే 7th ఈరోజు డేట్, December 7th సాటర్డే. వఫీ వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ మీట్ ఏదో కండక్ట్ చేస్తున్నారంట. అక్కడికి రమ్మన్నారనమాట. నేను ప్రజెంట్ అక్కడికి రెడీ అయ్యాను. అక్కడ టైం పడుతుంది, 10:30కి రమ్మని మేడం కాల్ చేశారు. నేను అందుకే ఆగి వీడియో షూట్ చేస్తున్నాను. ఇదంతా పక్కన పెడితే మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూస్తూ, లైక్ చేస్తూ, మన వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి. మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. జెన్యూన్గా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వఫీ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే మేము జాయిన్ చేసామన్నమాట. 2nd క్లాస్ ఇప్పుడు వఫీ. ఆ స్కూల్ ఎలా ఉంటుందంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ అనమాట. 1st నుంచి 8th వరకు ఉంటుంది. ఆ స్కూల్లోనే అంగన్వాడీ కూడా ఉందన్నమాట. ఫస్ట్ వఫీని మంచి అంగన్వాడీకి ఏదైనా అలవాటు చేద్దాం అనేసి తీసుకెళ్ళాము. 2 years అంగన్వాడీకి వెళ్ళింది. అంటే ప్రీ స్కూలింగ్ 2 years జరిగిందనమాట. ఆఫ్టర్ 2 years నేను వఫీని, ఆ స్కూల్ బాగుంది, నాకు అక్కడ నచ్చింది. డిసిప్లిన్ కానీ, స్టడీస్ కానీ, టీచర్స్ పిల్లల్ని ట్రీట్ చేసే విధానం నాకు నచ్చి నేను అక్కడ జాయిన్ చేశాను. స్కూల్ చాలా బాగుంటుందండి. ఆ స్కూల్ వచ్చేసి ఉర్దూ స్కూల్ అనమాట. బట్ ఉర్దూ స్కూల్ అంటే ఉర్దూ మీడియమే ఉండదు, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఆ స్కూల్ని 8th వరకే అన్నాను కదా, 9th 10th క్లాస్ కూడా అప్గ్రేడ్ చేయడానికి చూస్తున్నారు. బై గాడ్ గ్రేస్ అది జరిగితే హ్యాపీ అనమాట. చాలా బాగుంటుందండి స్కూలు. ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ కొన్ని స్కూల్స్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క సార్ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. స్టడీ విషయంలో కానీ, ఒక డిసిప్లిన్ విషయంలో కానీ, ఒక మేనర్స్ విషయంలో కానీ, కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు, ఆ టీచర్స్ పిల్లల స్టడీ లైఫ్లో పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం నాకు బాగా నచ్చిద్దండి. ఇప్పుడు మనం పేరెంట్స్మే ఉన్నాము, మనం పట్టించుకోవాలి. వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళ డ్యూటీ ఏంటి, ఆ టీచర్స్ డ్యూటీ ఏంటి, స్కూల్లో ఉన్నన్ని అవర్స్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, చదువు చెప్పాలి, ఇంకేదైనా స్కూల్లో ఉన్నంతసేపే. బట్ వాళ్ళు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారనమాట. నాకు అది చాలా నచ్చిద్దండి. ఈరోజు నేను స్కూల్లో స్పీచ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ ఖచ్చితంగా నాకు తోచిన నా ఒపీనియన్ నేను అక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాసిబుల్ అయితే బాగుంటుంది.
ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం కానీ, అటెండెన్స్ తక్కువ ఉన్నాయి, స్కూల్కి వెళ్ళలేదంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేస్తారండి. ఏంటి మీ కిడ్ స్కూల్కి రాలేదు అని కాల్ చేస్తారు. లీవ్స్ ఎక్కువ పెట్టద్దు అని చెప్తారు. స్టడీస్ విషయంలో కూడా మనం ఇప్పుడు స్కూల్లో వాళ్ళు లెసన్స్ చెప్పడం అక్కడ ఉన్నంతసేపు ఇంటికి వచ్చాక మనం కూడా పట్టించుకోవాలి కదండి. అది వాళ్ళు మనకి మోటివేట్ చేస్తారనమాట. మేము చెప్పేదే కాదండి, మీరు కూడా పిల్లల్ని పట్టించుకోవాలి అని. నాకు ఆ విషయం బాగా నచ్చుతుంది. ఆ స్కూల్ మాత్రం పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు బయట కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి బిజినెస్ అయిపోయిందనమాట. బయట అడుగు పెడితే రూపాయి లేనిది ఏ పని జరగట్లేదు. అలాంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ బోల్డ్ అని ఉన్నాయి. నాకు ఈ స్కూల్ తెలుసు, నేను ఈ స్కూల్ గురించి మాట్లాడుతున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్, స్టడీ, డిసిప్లైన్, మేనర్స్ చక్కగా వాళ్ళని చూసుకోవడం, తీర్చిదిద్దడం దగ్గర నుంచి అంతా చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్లో వేలకు వేలు ఫీజులు పోసి మనం ఆ పిల్లల్ని అక్కడ ఏం చేస్తారు, బట్టి చదువులు అంటే బై హార్ట్ చేయడం, చెప్పిందే చెప్పి చదివిందే చదివి రాసిందే రాసి అలాగే చెప్తారు. వాళ్ళకి ఇంకేం తెలియదు, బుక్లో ఉన్నదే తెలుస్తుంది అంతే. బుక్లో ఉన్న దాన్ని చదువుతారు అంతే, గుడ్డిగా అదే గుర్తుండదు. అలా చదివితే ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా పిల్లలు ఎలా ఉన్నారన్న కొన్ని స్కూల్స్ సంగతి నేను చెప్తున్నాను. అన్ని స్కూల్స్ని నేను ఫైండ్ అవుట్ చేసి నేను ఎలాగ బ్లేమ్ చేయట్లేదండి. కొన్ని స్కూల్స్లో మనం మనీ పే చేసినా కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అనేదైనా డౌట్ అడిగితే వాళ్ళు ప్రాపర్ ఆన్సర్ పేరెంట్స్కి ఇవ్వరు. అది నాకు నచ్చదండి. కరెక్ట్ కాదు కదా అది. ఇప్పుడు అక్కడ మనం డబ్బులుండి మనం అక్కడ జాయిన్ చేయలేదు, ఏదో పిల్లలు శుభ్రంగా ఉంటారు అని జాయిన్ చేస్తాము. ఆ స్కూల్స్ పరిస్థితి అది. ఇంకంతే, మనమే అక్కడికి వెళ్ళాము, చేర్చాము, ఇంకది. ఇప్పుడు ఈ స్కూల్ మా పాప చదివే స్కూల్ ఉంది కానీ చాలా బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కనుక అదే విధానంలో వర్క్ అయ్యి, అదే విధానంలో స్టడీస్ కానీ, డిసిప్లిన్ కానీ, టీచర్స్ వర్క్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి ఇలాగే కనుక రన్ అయితే అసలు ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేయాల్సిన పనే ఉండదు. హ్యాపీగా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన పిల్లల్ని ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించి చక్కగా వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాటగా తీర్చిదిద్దొచ్చని నేనైతే అనుకుంటున్నానండి. ఈ విషయాన్ని నేను ఈరోజు స్కూల్లో స్పీచ్లో చెప్దామని నేను అనుకుంటున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి. నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను, నేను ఎవరిని బ్లేమ్ చేయాలని అయితే కాదు. ఇంకో విషయం ఏంటంటే అండి, నేను ఇప్పుడు ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ఫస్ట్ క్లాస్ స్కూలింగ్ స్టార్ట్ అయిన పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు, పెద్దవాళ్ళ వరకు, అంటే కాలేజ్ లైఫ్ ప్రతి ఒక్క పిల్లలకి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏముందిలే అన్న టైంపాస్ వ్యవహారం చేయకూడదు పిల్లలు. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా అమూల్యమైనది టైం అనేది. ఆ టైంని మనం వేస్ట్ చేయొద్దు, యూస్ చేసుకోండి చక్కగా. చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. చెప్పేవాళ్ళు లేక లైఫ్ స్పాయిల్ అయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ మీకు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు మీరు వాళ్ళ మాటని కేర్ చేయకుండా, పక్కకు తోసేసి పట్టించుకోకుండా మీ లైఫ్ మీరు స్పాయిల్ చేసుకోవద్దు. చదివే టైంలో చదవండి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి, పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి, స్టడీకి రెస్పెక్ట్ ఇవ్వండి, టైంకి రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు మీ చిన్న వయసులో మీరు చేయాల్సిన పనులన్నీ కరెక్ట్ వేలో మీరు చేస్తే మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత గుడ్ అవుట్పుట్, మీకు సంతోషమైన బంగారు బాట అనేది మీకు కనిపిస్తుంది అనమాట. మీ లైఫ్ చాలా బాగుంటుంది. డబ్బులు సంపాదించడం ఒక్కటే మన జీవితంలో మెయిన్ ఏం కాదు. మన మంచి నడవడికలో మనం వెళ్ళే దారి మంచి మార్గమై ఉంటే మన జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. పిల్లలు, మీరు టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ రెస్పెక్ట్ ఇవ్వండి. ఒకళ్ళకొకళ్ళు, పిల్లలైనా సరే ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ ఎక్కడా చూపించొద్దు. మీకంటే చిన్నపిల్లల్ని ప్రేమించండి, గౌరవించండి. మీకంటే పెద్దవాళ్ళకి భయభక్తులతోటి గౌరవించండి. భయం అంటే వణికోమని నేను చెప్పట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి. ఇవన్నీ చిన్న వయసులో తెలుసుకుంటేనే మీరు పెద్ద అయిన తర్వాత మంచి స్థాయిలో ఉంటారని నేను అనుకుంటున్నాను. భయము, భక్తి, గౌరవము, మంచి నడవడిక ఉన్న ప్రతి ఒక్కరికి చదువు శుభ్రంగా వస్తుంది అనమాట. మెయిన్ ఇవన్నీ
నా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈరోజు స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ మీట్ అన్నాను కదా, అవి కూడా వీడియో క్లిప్స్ నేను పాసిబుల్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.